రామకృష్ణ గారు. సార్ విషయం ఏంటంటే అండి, సార్ పెద్దలు చిట్టుబాబు గారు మాట్లాడిన సేపు కూడా మనం ఎవరు కూడా మాట్లాడలేదు. దయచేసి ఆయన్ని మేము మాట్లాడేది విని తర్వాత మాట్లాడమనండి. ఎందుకంటే ఆయన ఆలయాల గురించి మాట్లాడేటప్పుడు పిచ్చి పిచ్చి మాట్లాడినారు, పిచ్చి పిచ్చి పనులు అన్నారు. ఆలయ నియమాల గురించి మాట్లాడినప్పుడు ఇలాంటి బుద్ధి లేని నియమాలు అన్నాడు. ఆయన అసలు వాడాల్సినటువంటి భాష ఎన్ని రకాలుగా వాడాలి ఆయన వాడదని మనం మాట్లాడకుండా శ్రద్ధగా విన్నాం. దయచేసి చిట్టుబాబు గారు పెద్దలు మీరు ఆయన ఆయన మేము మాట్లాడేటప్పుడు దయచేసి కొంచెం వెయిట్ చేయమని. మీరు విషయం మాట్లాడండి. విషయం మాట్లాడండి. విషయం ఏంటంటే అండి జనరల్ గా సాధారణంగా ఏ సంస్థకైనా సొంత నిబంధనలు ఉంటాయి. రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఏ నియమాన్నైనా సరే పాటించాల్సిందే. ఒక సంస్థకి, ఒక ఇల్లుకి, ఒక గ్రామానికి, అలాగే ఒక ఆలయానికి కూడా దాని సొంత నిబంధనలు ఉంటాయి. ఇది మర్చిపోవద్దండి. ఫస్ట్ నిబంధనలు అనేటువంటివి అక్కడ సామాజిక క్రమశిక్షణ గురించో, అక్కడ సామాజిక క్రమానుగతమైనటువంటి ఒక 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 విధమైనటువంటి డిసిప్లిన్ పాటించడానికని అక్కడ చేసినవి. అంతేగాని మీరు ఆలయ నిర్మాణంలోని, గోపుర నిర్మాణంలోని, కైంకర్యాల్లోని వీటికి సంబంధించి వేదాలు, విజ్ఞానం, లేకపోతే ధర్మాలు, పూజలు వీటికి సంబంధించి ఉంటాయి. ఒక ఆలయాన్ని నడవడానికి మీరు క్యూలో నడవాలి అని చెప్తుంది ఒక నియమం. క్యూలో నడవాలి అంటే దాని అర్థం ఏంటి? మీరు ఏ వేదంలో ఉంది, ఎందులో ఉంది అంటే వేదాల మీద, లేకపోతే విజ్ఞానం మీద, మొత్తం అష్టాదశ పురాణాల మీద ఒకవేళ చెప్పే ఆయనకి ఏమైనా విపరీతమైన నాలెడ్జ్, ఎంపవర్మెంట్ ఉంటే ఉండొచ్చు, సంతోషం. ఆలయ నియమాలను పాటించాలనేటువంటి ధర్మం అక్కడికి వచ్చిన ప్రతి వ్యక్తికి ఉంది. ఆలయ నియమాలు ఎలా పాటించాలనేటువంటిది ఆలయ యాజమాన్య వ్యవస్థకి సంబంధించింది. ఆలయ నియమాలు ఎప్పుడు కూడా ఒకరి మీద వివక్ష చూపకుండా ఉన్నది ఏదైనా ధర్మమే. అక్కడికి వచ్చి డిక్లరేషన్ చేసినప్పుడు అంటే దాని అర్థం ఏంటంటే అంటే అదే టూరిజం ఇదే సగం. ఆలయ ధర్మం అనేది దేవుని, ఆలయ ధర్మం అనేది కలియుగ దేవుని బట్టి ఉంటది. ఆలయ ధర్మం ఆ కలియుగ దేవుడు అని ఎందుకన్నారు? వెంకటేశ్వర స్వామిని కలియుగ దేవుడు అని ఎందుకన్నారు తెలుసా మీకు? కలియుగ దేవుడు అంటే కలియుగ హిందూ దేవుడు అల్ల, కలియుగ హిందూ దేవుడు అల్ల, యుగానికి దేవుడు ఆయన, యుగానికి దేవుడు. ఈ కలియుగంలో అందరూ ఉన్నారు. కలియుగ దేవుడు అన్నారు ఆయన్ని. ఎందుకన్నారు కలియుగ దేవుడిని? కలియుగ హిందూ దేవుడు అల్ల. ఆలయ ధర్మం కూడా దేవుడిని బట్టి ఉండాలి. ఆ దేవుడు ఎప్పుడు అందరూ మళ్ళీ మీతో మాట్లాడతాను. ఏనుగు మీద వాన చుక్కపడ్డా, కుక్క మీద వాన చుక్కపడ్డా, బ్రాహ్మణుడు వాన చుక్కపడ్డా, దళితుడి మీద వాన పడ్డా నా సమానమే అన్నాడు. ఆలయ ధర్మం అంటే దేవుడిని బట్టి ఉంటుంది. ఆలయ ధర్మం దేవుడు కలియుగ ధర్మం, దేవుడు కలియుగ దేవుడు అన్నారు. కలియుగ దేవుడు అంటే అందరికీ దేవుడు అయ్యా. కలియుగం అంటే అందరికీ దేవుడు అయ్యా. ఎవరిష్టమైనా ఎవరైనా వస్తారు, వస్తారు. మీకేం అధికారం ఉంది? కండిషన్లు మీకేం అధికారం ఉందని? హిందూ అంటే అందరినీ అందరినీ హక్కును తెలుసుకునేది హిందూ మతం. అది కూడా తెలీదు, బేసిక్ కూడా తెలియకుండా మాట్లాడతారు. మీరు అన్నట్టు నిజంగా చిట్టిబాబు గారు, రైట్. రామకృష్ణ మీ దగ్గరికి వస్తాను. మీరు అన్నట్టు అంటే స్వామివారు అంటే జగన్ గారికి ఇష్టం ఉన్నప్పుడు నిజంగా ఆయన కోసమే రావచ్చు కదా, వచ్చి డిక్లరేషన్ పై సంతకం పెట్టచ్చు కదా. అనేకసార్లు వచ్చాడు ఆయన. డిక్లరేషన్ సంతకం పెట్టాలి. వీళ్ళెవరండి? వీళ్ళ సొంత అది కలియుగ దేవుడు, కలియుగ దేవుడు అందరు దేవుడు. ఆయనేమి వీళ్ళే రావాలి, జడ్జ వేసుకున్న రావాలి, రావాలని చెప్పలేదు. కుక్క మీద బ్రాహ్మణుమైన చెప్పకుండా, దళితుడు అన్ని నాయే, అందరూ నా వాళ్ళే అని చెప్పిన చదవండి. ముందు చదవండి. చిట్టిబాబు గారు అంటే డిక్లరేషన్ పై సంతకం పెడితే జగన్ గారికి వచ్చే నష్టమేమి లేదు. పెట్టకపోవడం వల్ల ధర్మానికి, హిందూ ధర్మానికి నష్టమేమి లేదు. పెట్టినందువల్ల ఆయనకి నష్టం లేదు, పెట్టకపోవడం వల్ల హిందూ ధర్మానికి నష్టం లేదు. ఊరినే హిందూ హిందూ అని చెప్పి ఊగిసలాట తప్పితే దాన్ని కూడా ప్రతి హిందూ దాన్ని హిందువులు పెద్దలే దళితం చేస్తున్నారు, హిందూ పెద్దలే మతకల సృష్టిస్తున్నారు, హిందువులు తిడతారా? అసలు నాకు మతం లేదు, మా అమ్మ నాయనమ్మ దీపారాధన ఇస్తే సిగరెట్ తోటి మా నాన్న అంటించుకునేవాడు, మాకు మతం లేదు, కులం లేదంటావా? ఇవాళ అవసరానికి వాడుకుంటారా?
మీరు మాటలు నోరా తాచి పట్ట కాంట్రవర్సీ వద్దు, చిట్టిబాబు కాంట్రవర్సీ వద్దు. ఎన్ని మాటలు రైట్, కాంట్రవర్సీ వద్దు. చిట్టిబాబు గారు, చిట్టిబాబు గారు, కాంట్రవర్సీ వద్దు. చిట్టిబాబు గారు. రైట్, రైట్, రామకృష్ణ గారు మీ దగ్గరికి వస్తున్నారు. రైట్, రైట్, ఆయనకు దీపారాధన చేస్తారా? సిగరెట్ అంటించుకునే వాళ్ళకి చెప్పాడు. అప్పుడు ఏమైంది మీ నోళ్ళు? రైట్, రైట్, కాంట్రవర్సీ వద్దు. చిట్టిబాబు గారు, కాంట్రవర్సీ వద్దు. కాంట్రవర్సీ వద్దు. రైట్, రైట్, నాయకుడే. రైట్, రామకృష్ణ గారు మీ దగ్గరికి వస్తున్నారు. మాట్లాడండి, మీ దగ్గరికి వస్తున్నారు. రైట్, రైట్, ఏమైంది మీ నోళ్ళు? రైట్, 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 బుద్ధి లేని మాటలు రైట్, రామకృష్ణ గారు. అవసరానికి రైట్, ఎక్కడికక్కడ చిట్టిబాబు, అవసరానికి చిట్టిబాబు, ఒక్క నిమిషం, మీ దగ్గరికి రంగులు మారుస్తారా? రైట్, రైట్, అవసరానికి వచ్చి చిట్టిబాబు గారు, రంగులు మారుస్తారా? చిట్టిబాబు గారు మీ దగ్గరికి వస్తాను. రైట్, రామకృష్ణ గారు మీ దగ్గరికి వస్తాను. రైట్, సతీష్ గారు, సార్, సతీష్ గారు, కాదండి, రామకృష్ణ గారు. పవన్ కళ్యాణ్ గారు రైట్, రైట్, మతం రామకృష్ణ గారు, మీ దగ్గరికి వస్తాను, మీ దగ్గరికి గురించి కానీ, వస్తాను, మీ దగ్గరికి వస్తాను. చర్చ్ గురించి కానీ, లేకపోతే మసీద్ గురించి కానీ మాట్లాడారా? రైట్, రైట్, రామకృష్ణ గారు మీ దగ్గరికి వస్తాను. రైట్, సతీష్ గారు, సతీష్ గారు, రైట్, సతీష్ గారు, అంటే జగన్ గారు సత్యసంగతంగా శ్రీవారిని దర్శించుకోలేదు అని మీ కూటమి నేతలే ఆ విమర్శలు చేశారు. మరి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కూడా భార్య లేకుండా దర్శనానికి వెళ్ళారు కదా. జగన్ గారు కూడా సత్యసమేతంగా అసలు శ్రీవారిని దర్శించుకోలేదని మీ కూటమి నేతలు ఆరోపించారు కదా, అసలు విమర్శలు చేస్తారు కదా. మరి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కూడా అసలు సతీ సమేతంగా వెళ్ళలేదు. దీన్ని ఎలా చూడాలి అసలు? అంటే మీకు అదే చెప్తున్నా, ఒక సందర్భం, ఆ ప్రస్తావన అనేది ఒక స్పష్టత ఉంటది. జగన్ గారు సతీ సమేతంగా దర్శించుకోలేదు అనేది ఏ సందర్భంలో మాట్లాడాం? ఆయన బ్రహ్మోత్సవాల సందర్భంలో స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించేటప్పుడు కూడా ఆయన సింగిల్ గా వచ్చేవారు. అదేదైతే కానీ సతీ సమేతంగా వచ్చి దర్శించుకోవాలి, పట్టు వస్త్రాలు సమర్పించాలి అని ఆనవాయితీ. ఎందుకు ఒక్కరే వెళ్ళారు? మొదలుపెట్టి గారు ఆ రోజు కూడా ఎందుకంటే వాళ్ళ వైపు సంతకం పెట్టాలి డిక్లరేషన్ మీద. రామకృష్ణ గారు చిట్టిబాబు గారు, చిట్టిబాబు గారు, నేను మీ దగ్గరకు వస్తాను. చిట్టిబాబు గారు, నేను టైం ఇస్తాను. చిట్టిబాబు గారు, నీకే అధికారం ఉంది? మీ దగ్గరకు వస్తాను. చిట్టిబాబు గారు, ఏ శాస్త్రంలో చిట్టిబాబు గారు, ఒక్క నిమిషం, ఒక్క నిమిషం. ఏ చిట్టిబాబు గారు, వేదంలో ఉంది మాట్లాడుతున్నారు? ఊనే ఏదో సంతకం పెట్టాలి. మీరు ఎవరు అడగడానికి అని? రైట్, రైట్, సతీష్ గారు, మీరు ఏజెంట్లా? వెంకటేశ్వర ఏజెంట్లా మీరు? సతీష్ గారు, తిరుపతి ఆలయ ధర్మం అనేది దేవుడిని బట్టి ఉండాలి. కలియుగ దేవుడు ఆయన. కలియుగ దేవుడు అందరికీ దేవుడు ఆయన. నీ ఒక్కడికి దేవుడు కాదు. కలియుగ దేవుడు హిందువుల దేవుడు. చిట్టిబాబు గారు, ఒక్క నిమిషం. సతీష్ గారు, కలియుగ దేవుడు. ఆ మాత్రం జ్ఞానం లేకుండా చిట్టిబాబు గారు, మాట్లాడతారు. అజ్ఞాని మాట్లాడతారు. ఒక్క నిమిషం. సతీష్ గారు, రామకృష్ణ గారు, రైట్, రామకృష్ణ గారు మీరు ఉండండి, నేను మీ దగ్గరికి వస్తాను. రైట్, మతాన్ని అడ్డు పెట్టుకుని బతికేసే బాబు రైట్, 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 రామకృష్ణ గారు, నేను మీ దగ్గర చిట్టిబాబు గారు, ఒక్క నిమిషం, ఒక్క నిమిషం. సతీష్ గారు కంక్లూడ్ చెప్పండి. సతీష్ గారు మీరు చెప్పండి. సన్నాసి మాటలు